మరొకసారి ఈ వారంలో కూడా ప్రభు మనల్ని ప్రేమించి, సంఘమును ప్రేమించి, ఈ ప్రాంతపు ప్రజలను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఈ సభల కొరకై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. మనము పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో ఒక పట్టణపు ప్రజలను గురించి చదువుతున్నాం. ఆ పట్టణపు ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఆ పట్టణపు ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనం. మైకులు చదవండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 17:21 21వ వచనం. ఏదెన్సు వారందరూను అక్కడ నివసించుచు పరదేశులను ఏదో యొక్క క్రొత్త సంగతి చెప్పుట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 21వ వచనం. ఏదెన్సు వారందరూను అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక కొత్త కార్యమును వినుట వలన, ఏదైనా ఒక కొత్త సంగతులు వినుట వలన వారు ఏం చేస్తారంటే కాలమును గడిపేవారు. అందువలనే అది కింద ఉన్నటువంటి 23వ వాక్యములు మనం చూసినట్లయితే, వారి మధ్యలో ఉన్నటువంటి ఒక బలిపీఠముల గురించి చదువుతున్నాం. చదవమ్మా. చరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. చూడండి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచి కార్యములను వినుట వలననే తమ కాలమును వారు గడుపుచుండేవారు. వారు తెలియని దేవునికి అని రాయబడినటువంటి ఒక బలిపీఠం చేసుకొని వారు భక్తి గల వారై దేవుణ్ణి ఆరాధించుచున్నారు. తెలియని దేవుణ్ణి. ఆ తెలియని దేవుని గురించే మేము మీకు వాక్యమును ప్రకటిస్తున్నామని పౌలు అన్నాడు. దేవుని కది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు ఈ దినములలో వారు కాలం గడుపుచున్నారు. వ్యర్థమైన కార్యములు చూసుకొని, వ్యర్థమైన కార్యములు చేసుకొని, వ్యర్థమైన కార్యములను విని ఈ లోక ప్రజలు ఏం చేస్తున్నారంటే కాలం గడుపుచున్నారు. మనమైతే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయములను ఏం చేయవలనో, వ్యర్థమైన కార్యములు విని మనం కాలం గడపకూడదు. ఈ ప్రజలు మంచి ప్రయోజనకరమైనటువంటి, తమ జీవితానికి ఉపయోగకరమైనటువంటి తెలియని దేవునికి వారు సమయమును ఇచ్చి, సమయం దొరుకున్నప్పుడల్లా ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి ఆ వేదిక దగ్గర ప్రయోజనకరమైన వాటిని విని, తమకు ఆశీర్వాదమును కలిగించే వాటిని విని కాలమును గడుపుచుండేవారు. దేవునికి స్తోత్రం. అందువలన ఈ దినముల్లో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినములలో మనం దేవుని వాక్యమును విని కాలం గడపాలి. వ్యర్థమైన వాటిని సాయంకాల సమయంలో మన పనులను మనం చేసుకుని వచ్చి ఇంట్లో వ్యర్థమైన వాటి కొరకు కాలం గడుపుచుండవద్దు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ దినములలో దేవుని సన్నిధికి రావాలి. వాక్య పరిచర్య అనేది 1 గంట మాత్రమే ఉంటున్నది. అందువలన 1 గంట అయినా దేవుని సన్నిధికి వచ్చి మన వాక్యమును విని ప్రయోజనమైన వాటిని మనం తెలుసుకోవాలి. యెరూషలేములో దేవుడు అంటే యేసయ్య యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ యెరూషలేం పట్టణమును చూచి ఏమన్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ఈ దినములో కానీ నీవు సమాధాన సంబంధమైన కార్యములను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ దినమున ఈ పట్టణాన్ని చూచి ప్రభు ఇదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మచిలీపట్నమా, ఈ దినములో నీవు సమాధాన సంబంధమైన కార్యములు తెలుసుకుంటే నీకెంతో మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేం అయితే ఆ దినమున యేసయ్య యెరూషలేమును దర్శించుటకు వచ్చారు. ఆ కాలమును యెరూషలేం ఎరగలేదు. నేను దర్శించే కాలమును నువ్వు ఎరగకుంటివి గనుక నీ మీద నీ శత్రువులు వచ్చి ఒక్క రాయి మీద ఒక్క రాయి ఉండకుండా నేను పడగొట్టుదురన్నాడు. దేవునికి స్తోత్రం. అందువలన ఈ దినములో మనము యేసయ్య మనల్ని దర్శించే కాలమును, యేసయ్య మనకు ఇచ్చే మంచి సమయమును గ్రహించుకొని సమాధాన సంబంధమైన కార్యములను తెలుసుకొనవలెను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవుని కది పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక.
ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలుగజేయబడినది, ఆయన లేకుండా ఏదీ కలుగజేయబడలేదు. ఈ భూమి ఆకాశము, ఈ భూమిలో ఉన్నటువంటి సృష్టి యావత్తు, ఈ ప్రకృతి, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు, ఆకాశ పక్షులు, సముద్రపు చేపలు, ఈ భూమి మీద జీవించుచున్నటువంటి అడవి మృగములతో సహా మానవులు అందరూ మన యేసయ్య కొరకు, ఆయన మూలముగా, ఆయన కొరకే, ఆయన సేవించే నిమిత్తమే కలుగజేయబడి ఉన్నాం. అందువలన ఈ దినముల్లో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయమును సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి వాక్యమును విని ప్రయోజనకరమైన వాటిని మనం తెలుసుకొని మన సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడపనట్లయితే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాము. దేవుని కది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినములలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సభలో మనము మీ ముందున్నటువంటి ఈ చిత్రపటంలో ఉన్నటువంటి కార్యములను మనము తెలుసుకునబోతున్నాం. ఒకసారి ఈ చిత్రపటముల గురించి నేను మీకు క్లుప్తంగా తెలియజేసేదను. అటు తరువాత దీనిలో ఉన్నటువంటి ప్రతి సత్యోపదేశములు ఏమిటి అని దేవుడు మనకు సమయమును అనుగ్రహించిన కొలది మనము వాక్యమును తెలుసుకునేదాము. ఈ కూటములు కొనసాగించి వచ్చే ఆదివారం వరకు, అంటే 8 దినాలు ప్రతిరోజు సాయంకాలము ఈ కూటములు జరిపించబడుచున్నది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం కొలది ఈ ఉపదేశమును మనం తెలుసుకునేదాము. సత్యమును గ్రహించుకొని వాక్యమునకు మనం సమర్పించుకున్నట్లయితే మన యేసయ్య వచ్చినప్పుడు మనము ఆయన ఎదుట నిలబడగలం. మీ ముందున్నటువంటి చిత్రమును చూసినట్లయితే దీనిలో 3 విధములైనటువంటి చిత్రపటాలు కనబడుచున్నాయి. ఒకటి ఏంటంటే 2 కెరూబులను మనం చూస్తున్నాం. ఈ 2 కెరూబులు తమ రెక్కలను విప్పుకొని ఉన్నట్లుగా ఈ చిత్రపటంలో మనం చూస్తున్నాం. నిబంధన మందసమును ఈ 2 కెరూబులు తమ రెక్కలను విప్పి నిబంధన మందసమును కాపాడుచు కప్పుకొలుచు ఉన్నట్లుగా చూస్తున్నాం. అటు తరువాత ఒక పీటను గురించి మనం చదువుతున్నాం. అంటే ఈ పీట అనేది సొలొమోను మందిరములో ఉన్నటువంటి 2 స్తంభముల మీద ఉంచబడినటువంటి పీట. అటు తరువాత సొలొమోను మందిరములో ఆవరణ స్థలములో ఉంచబడినటువంటి ఇత్తడి సముద్రం అనబడినటువంటి ఆ గంగాళమును గురించి వాక్యమును తెలుసుకునబోచున్నాం. అంటే పాత నిబంధన కాలములో సొలొమోను దేవుని కొరకు ఒక మహిమగల మందిరమును కట్టించి ఉన్నాడు. సొలొమోను కట్టినటువంటి ఆ మందిరము అనేది మన జీవితంలో మనం నేర్చుకోవలసిన అనేక విధములైన ఆత్మ సంబంధమైన సత్యం మనకు సాదృశ్యంగా కనబడుచున్నది. భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు మనసును చేతు పని చేత కట్టబడినటువంటి హస్తకృతమైన ఆలయములలో ఆయన నివసింపడు. మనమే నిజమైన మందిరముగాను ఆలయముగాను కనబడుచున్నాం. సొలొమోను మందిరం యొక్క ఒక మాదిరి గురించినటువంటి ఒక చిత్రపటమును మీరు చూస్తున్నారు. ఈ మందిరం యొక్క లోపట భాగములో అతి పరిశుద్ధ స్థలములో లేకపోతే గర్భాలయములో ఉన్నటువంటి కెరూబులు ఎలాగో నిలబెట్టబడినవి అనేది గురించినటువంటి చిత్రపటమును మనం మొట్టమొదటిగా చూస్తున్నాం. రెండవదిగా ఈ పీట అనేది ఈ మందిరము ముందు భాగములో నిలబెట్టబడినటువంటి 2 స్తంభముల మీద ఎత్తబడి ఉన్నటువంటి ఈ పీట, స్తంభముల మీద ఉన్నటువంటి పీటను గురించినటువంటి ఈ ఉపదేశం అనేది ఒకటి ఉంటున్నది.
తరువాత ఆవరణ స్థలములో ఉంచబడినటువంటి ఇతడి గంగాళం, ఇతడి సముద్రం అనినది మనం నేర్చుకోవలసిన అనేక విధమైన ఆత్మ సంబంధమైన ఉపదేశములకు సాదృశ్యంగా కనబడుచున్నది. దేవుడు మనకు ఎంత సమయం ఇస్తున్నారో, దేవుడు మనకు ఇచ్చే సమయం కొలది వీటిలో ఉన్నటువంటి ప్రతి ఉపదేశ సత్యములను మనము తెలుసుకునేదాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సొలొమోను దేవుని కొరకు ఒక మహిమగల మందిరమును కట్టించి ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చదివినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. తరువాత, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, దేవుని మందిరము, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, మీరే ఈ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశమును సృష్టించినటువంటి సర్వశక్తి గల దేవుడు మనుషుని చేతి పని చేత కట్టబడినటువంటి ఆలయములలో నివసింపడు. మానవుడు దేవుని కొరకు ఏదో కట్టడాలు కట్టుకొనుచున్నాడు. దేవుని మందిరమును కట్టాలని మానవులు ఎంతగానో ప్రయాసపడుచున్నారు. మనుషుని హస్తకృత్యముల ఆలయములలో దేవుడు నివసింపడు అని అపోస్తుల కార్యముల్లో మనం చూస్తున్నాం. సర్వశక్తి గల దేవుడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 47, 48 వచనములు, 49 కూడా చదవమ్మా. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అవి అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయములలో నివసింపడు. సర్వోన్నతుడైన దేవుడు మానవుని చేతి పని చేత కట్టబడినటువంటి హస్తకృత ఆలయములలో నివసింపడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనమే దేవుని మందిరం అయితే, సొలొమోను రాజు అయితే అక్షర ప్రకారమైన రీతిగా, భూసంబంధమైన రీతిగా ఒక మందిరమును కట్టించి ఉన్నాడు. మనమైతే ఆత్మ సంబంధమైన ఆలయముగా కనబడుచున్నాం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా ఈ కొత్త నిబంధన కాల పరిశుద్ధులైన మనమందరము, కొత్త నిబంధన కాల దేవుని బిడ్డలైన మనమందరము దేవుని యొక్క మందిరముగాను ఆలయముగాను కనబడుచున్నాం. ఈ సొలొమోను మందిరములో ఎన్నో విధములైనటువంటి ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయి. అయినా మనము తెలుసుకోవలసినది 3 కార్యాలు మాత్రమే. ఎన్నో ఉన్నాయి. ఈ సొలొమోను మందిరమును గురించి మనము వివరించాలంటే 7 రోజులు చాలవు, 1 నెల రోజు కూడా చాలవు. దేవునికి స్తోత్రం. అందువలన దీని గురించి మనము 3 కార్యాలు మాత్రమే ఈ కూటముల్లో మనం తెలుసుకొనవచ్చున్నాం. ఈ సొలొమోను మందిరములో ఉన్నటువంటి గర్భాలయములో నిలబెట్టబడినటువంటి 2 కెరూబులు, తర్వాత సొలొమోను మందిరములో బయట నిలబెట్టబడినటువంటి 2 స్తంభముల మీద ఎత్తబడిన ఆ పీటను గురించిన ఉపదేశము, సొలొమోను మందిరం యొక్క ఆవరణ స్థలములో ఉంచబడినటువంటి ఇతడి సముద్రమును గురించిన ఉపదేశమును గురించి మాత్రము ఈ దినాల్లో మనము దేవుడు మనకు సమయమును అనుగ్రహించిన కొలది వాక్యమును తెలుసుకొనబోచున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సొలొమోను రాజు దేవుని కొరకు ఒక మహిమగల మందిరమును కట్టించి అతి పరిశుద్ధ స్థలములో గర్భాలయములో నిలవబట్టినటువంటి ఈ 2 కెరూబుల గురించి వాక్యమును మనం తెలుసుకునేదాము. దేవునికి స్తోత్రం. ఈ అతి పరిశుద్ధ స్థలము అని అన్నప్పుడు క్లుప్తంగా నేను చెప్పుచున్నాను. ఎందుకంటే ఈ దినములలో మనం నేర్చుకోవలసిన సత్యోపదేశములు చాలా ఉంటున్నాయి కనుక క్లుప్తంగా నేను చెప్పుచున్నాను. అతి పరిశుద్ధ స్థలము అనేది
దేవుడు ఈ భూమి మీద పరలోకపు యొక్క మాదిరి ప్రకారం ఈ భూమి మీద ఇజ్రాయేలు జనుల మధ్యలో నివసించినట్లుగా మొట్టమొదటిగా అరణ్యములో ప్రత్యక్షపు గుడారం యొక్క మాదిరిను మోసేకు బయలుపరచినందువలన అరణ్యములో డేరాల మధ్యలో తెరల మధ్యలో దేవుని యొక్క మందిరం అనేది ఉండే. దేవుని యొక్క మందిరములో మనం 3 స్థలాలు చూస్తున్నాం. ఒకటి ఆవరణ స్థలము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం. పరలోకము ఏ మాదిరిలో ఉంటున్నదో ఆ మాదిరి ప్రకారమే ఈ భూమి మీద పరలోకమందున్న దేవుడు అని మనం చెప్పుచున్నాం. దేవుడు పరలోకములో నివాసం చేస్తున్నాడని మనం విశ్వసిస్తున్నాం. ఆ పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద మానవుల మధ్యలో నివాసం చేయ నిమిత్తమై భూమి మీద కట్టబడినటువంటి అక్షర ప్రకారమైన ఆలయముల గురించిన ఆ మాదిరిని మనం చూసినట్లయితే పరలోకం ఎలాగ ఉంటున్నదో అదే ప్రకారమే ఈ భూమి మీద వారు అక్షర ప్రకారమైనటువంటి భూ సంబంధమైనటువంటి మందిరమును ఆలయమును కట్టి ఉన్నారు. ప్రత్యక్షపు గుడారమును మనం చూసినట్లయితే 3 స్థలాలు, ఆవరణ స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అదే ప్రకారం సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆవరణ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా 3 భాగంగా విభజించి దేవుని యొక్క మందిరం అనేది కట్టబడెను. అదే ప్రకారము జెరుబాబేలు మందిరము, అదే ప్రకారము హేరోదు మందిరము, ఇలాగూ పాత నిబంధన కాలములో ఉన్నటువంటి అక్షర ప్రకారమైన మందిరములు పరలోకపు యొక్క మందిరపు యొక్క మాదిరి ప్రకారమే వారు కట్టి ఉన్నారు. పరలోకము అనేది అదే ప్రకారం 3 స్థలముగా విభజింపబడి ఉన్నది. మొదటి ఆకాశమనియు, రెండవ ఆకాశమనియు, మూడవ ఆకాశమనియు పరలోక రాజ్యము విభజింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోకము ఒకటే, ఆయనను మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశమని పిలువబడుచున్నది. అందుకే ఈ భూమి మీద సృష్టికర్త అయిన దేవునికి వారు నిర్మించినటువంటి ఆలయములు ఆవరణ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణ స్థలం అనేది మొదటి ఆకాశము, పరిశుద్ధ స్థలం అనేది రెండవ ఆకాశము, అతి పరిశుద్ధ స్థలం అనేది మూడవ ఆకాశం. అతి పరిశుద్ధ స్థలం అనేది ఏంటి? మూడవ ఆకాశం. దేవునికి స్తోత్రం. ఈ అతి పరిశుద్ధ స్థలం అనేది మూడవ ఆకాశం అయినట్లయితే రాబో యుగములో ఈ మొదటి ఆకాశం అనేది నూతన భూమి అని పిలువబడబోచున్నది. రెండవ ఆకాశం అనేది నూతన ఆకాశం అని పిలువబడబోచున్నది. అన్నిటికీ పైన ఉన్నటువంటి ఉన్నతమైన స్థానం మూడవ ఆకాశం అనేది సియోను యెరూషలేము అని పిలువబడబోచున్నది. ఆ మూడవ ఆకాశములోనే అక్కడనే సృష్టికర్త దేవుడు ఉన్నాడు. అదే సియోను యెరూషలేము అని పిలువబడబోచున్నది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే సొలొమోను రాజు ఏం చేశాడంటే ఆ గర్భాలయం అనబడినటువంటి అతి పరిశుద్ధ స్థలములోనే ఈ 2 కెరూబులను నిలవబెట్టినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ప్రత్యక్షపు గుడారములు అయితే అతి పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉండే. గర్భాలయం అతి పరిశుద్ధ స్థలం, ఉన్నతమైన దేవుని యొక్క ఆ షకీనా మహిమ అనేది ప్రకాశించుచుండెను. ఇక్కడ మీరు ఈ చిత్రపటములో ఒక నిబంధన మందస్సమును చూస్తున్నారు. నిబంధన మందస్సం. ఈ నిబంధన మందస్సం అనేది ఈ అతి పరిశుద్ధ స్థలములోనే ఉండే. ప్రత్యక్షపు గుడారములో ఈ 2 కెరూబుల మధ్యలో నుండి సర్వశక్తి గల దేవుడు ప్రకాశించుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. అదే అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఎవరు ప్రవేశించరాదు. పాత నిబంధన కాలములో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తన చేతుల రక్తమును, పాప పరిహార్థ బలి అయిన ఆ రక్తమును పట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ నిబంధన మందస్సం ఎదుట, కరుణాపీఠం ఎదుటకు రావలను. ఎల్లప్పుడూ ఆ అతి పరిశుద్ధ స్థలములు పోవటానికి వీలు లేదు. అటువంటి ఒక ఉన్నతమైన స్థలమే ఈ అతి పరిశుద్ధ స్థలం. సొలొమోను రాజు ఈ అతి పరిశుద్ధ స్థలములు, ఈ గర్భాలయములో ఈ నిబంధన మందస్సమును ఉంచి ఉన్నాడు. అంతేగాక ఆ నిబంధన మందస్సమును కప్పుకొని ఉన్నట్లుగా 2 కెరూబులను నిలబెట్టి ఉన్నాడు. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినములలో మన ఉపదేశం ఏమిటి అనేది మనమందరం తెలుసుకోవాలి. ప్రభు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపు ఏమిటి?
ఎందు నిమిత్తమై యేసయ్య మనలను ఇంత గొప్ప రక్షణలోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాం. ఇంతటితో ఇది చాలు అని అనుకుంటానికి వీల్లేదు. మనము ఇంకా మన ఆత్మీయ జీవితంలో ఎదిగి మనము అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవానికి మనం రావాలి. 100% 100% మనం ఫలించితేనే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలం. అందుకే 30 ఫలించినది, 60 ఫలించినటువంటి విత్తనములు, 100 ఫలించినటువంటి విత్తనములు. 30 ఫలించడం అనేది ఆవరణ స్థలం యొక్క అనుభవం, అది మొదటి ఆకాశం. 60 ఫలించినది అనేది పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం, అది రెండవ ఆకాశం. మూడవ ఆకాశం యొక్క అనుభవం అంటే సియోను యెరూషలేము యొక్క అనుభవం ఏంటంటే, గర్భాలయంలో నిలబెట్టబడినటువంటి ఈ 2 కెరూబుల యొక్క అనుభవం ఏంటంటే, అది 100 ఫలించే జీవితం. మన ఉపదేశం అనేది, మన పిలుపు అనేది ఏదో మనము 30 60 ఫలించుటకు కాదు అనేది మనం తెలుసుకోవాలి. మనము గర్భాలయములో అతి పరిశుద్ధ స్థలములో దేవునితో కూడా ఉండు నిమిత్తమై, ఆ సియోను యెరూషలేములో ఉండు నిమిత్తమే మనమందరము పిలువబడి ఉన్నాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ 2 కెరూబులు ఈ అతి పరిశుద్ధ స్థలములో నిలవబెట్టబడినటువంటి కెరూబులు గమనించాలి. దేవునికి స్తోత్రం. ఈ అతి పరిశుద్ధ స్థలములో నిలవబెట్టబడినటువంటి ఈ కెరూబుల యొక్క అనుభవములు ఎంత శ్రేష్టమైనదిగా కనబడుచున్నవి. సొలొమోను రాజు ఈ 2 కెరూబులను చేయించి అతి పరిశుద్ధ స్థలములో నిలవబెట్టినట్లుగా చూస్తున్నాం. ఇజ్రాయేలు జనుల జీవితంలో జరిగినటువంటి సంభవములు వారికి దృష్టాంతముగా సంభవించి ఉన్నవి. ఈ యుగాంతములను మనకైతే బుద్ధి కలుగుటకై వాక్యములు రాయబడి ఉన్నవి. ఏదో సొలొమోను రాజు మందిరం కట్టాడు, అతి పరిశుద్ధ స్థలంలో 2 కెరూబులు నిలబెట్టాడు, ఆ కెరూబుల యొక్క రూపంలో ఆకారములు ఇలాగ కనబడి ఉన్నవి అని ఏదో ఒక నామకార్థంగా, ఏదో పేరుకు, దీనిలో ఏదో ఏమి అర్థం లేక సొలొమోను రాజు వీటిని చేయలే. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగినటువంటి రాజు దేవుడు సొలొమోన్ని జ్ఞానముతో నింపాడు. ఒక పరలోక జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి సొలొమోను రాజు దేవుని కొరకు ఒక మహిమగల మందిరమును కట్టించినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో 2 కెరూబులను నిలవబెట్టినట్లుగా చూస్తున్నాం. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడు, నిన్ను అభిషేకించి ఉన్నాడు, పరిశుద్ధుల యొక్క సహవాసములను చేర్చి ఉన్నాడు. దేవుడు సంఘములో నిన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ సంఘములో ఎందుకు తీసుకువచ్చారు, పరిశుద్ధుల యొక్క ఉపదేశం ఎందుకు మనకు ఇచ్చారు అనేది ఈ దినముల్లో మనము గ్రహించుకొని మన మనోనేత్రములు వెలిగించబడి ఎలాగైనా మనము మన పాదములు అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడాలి. ఎలాగైనా ప్రభు అక్కడికి మనం పోవాలి. నూతన యెరూషలేముగాను సియోనుగాను మన జీవితం మార్చబడాలి. ఆ విశ్వాసముతో ఈ వాక్యమును మనం వినట్లయితే దీనికి తగినటువంటి జీవితం చేయటకు ప్రభు మన కృపను అనుగ్రహిస్తాడు. విశ్వాసం కలిగిన వారికి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన పరిశుద్ధ గ్రంథమును 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయమునకు తిరుపదం. 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయమునకు తిరుపదం. 3:10 10వ వచనం చదువుదాం. 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యం. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పని గల 2 కేరుబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 23వ వాక్యం కూడా చదువమ్మా. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 23వ వాక్యం. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కేరుబులను ఒలీవా కర్రతో చేయించెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఈ కెరూబులు ఎలాగూ చేయబడినవి అనేది, ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడినవి అనే సంగతులను మనం తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క ఉపదేశమును, ఒక్కొక్క సత్యమును మనము దీనిలో ఉన్నటువంటి ఒక్కొక్క కార్యమును మనం తెలుసుకునేదేమో
దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ వాక్యం మరొకసారి చదువమ్మ. 1 రాజుల గ్రంథము 6:23. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కేరుబులను ఒలీవ కర్రతో చేయించెను. ఈ 2 కెరూబులు 10 మూరలు కలిగినటువంటి 2 కెరూబులను మొట్టమొదటిగా ఒలీవ కర్రతో చేయించి ఉన్నాడు. ఏ కర్రతో చేయించాడు? ఒలీవ కర్రతో చేయించాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా 2 దినవృత్తాంత గ్రంథము 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆ కేరుబులు రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కేరుబు రెక్కకు తగులుచుండెను. చదవండి. ఈ ప్రకారము చాచుకునిన ఈ కేరుబులు రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కేరుబులు పాదముల మీద నిలవబడెను, వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. మొట్టమొదటిగా ఈ కెరూబులు ఒలీవ కర్రతో చేయబడినవి. రెండవదిగా ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో తమ పాదములు మోపి అవి చక్కగా నిలబడినవిగా కనబడుచున్నవి. మూడవదిగా ఈ కెరూబులను మనం చూసినట్లయితే ఒక కెరూబుకు 2 రెక్కలు, మరొక కెరూబుకు 2 రెక్కల చొప్పున కెరూబుల యొక్క రెక్కలు 20 మూరల పొడవు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అందరు శ్రద్ధగా గమనించాలి. ఒక కెరూబు యొక్క ఒక రెక్క 5 మూరల పొడవు కలిగి ఉన్నవి. అలాగూ లెక్క చూసినట్లయితే ఒక కెరూబుకు ఉన్నటువంటి ఒక రెక్క యొక్క పొడవు 5 మూరలు. ఈ కెరూబు యొక్క మరొక రెక్క యొక్క పొడవు 5 మూరలు. అంటే ఒక కెరూబుకు ఉన్నటువంటి రెక్కల యొక్క పొడవును మనం చూసినట్లయితే 10 మూరలు. అదే ప్రకారం మరొక కెరూబు యొక్క రెక్కలను మనం చూసినట్లయితే ఒక కెరూబు కెరూబు యొక్క ఒక రెక్క 5 మూరలు, మరొక రెక్క 5 మూరలు. ఇలాగూ ఈ 2 కెరూబుల యొక్క రెక్కల్లో యొక్క లెక్క ఏంటంటే 20 మూరల పొడవు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కెరూబులు విప్పిన రెక్కలు గలవి. రెక్కలు చాపుకొని ఒక కెరూబు యొక్క ఒక రెక్క యువతల గోడకును, మరొక కెరూబు యొక్క మరొక రెక్క అవతల గోడకును పైకి రెక్కలు విప్పబడి పైన యువతల గోడకును అవతల గోడకును అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. అటు తరువాత ఒక కెరూబు యొక్క ఒక రెక్క, మరొక కెరూబు యొక్క మరొక రెక్క దేవుని మందిరం యొక్క మధ్య భాగంలో ఒకదానికి ఒకటి కలుసుకున్నట్లుగా చూస్తున్నాం. నేను మరొకసారి చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి. సొలొమోను రాజు గర్భాలయములో అతి పరిశుద్ధ స్థలములో 2 కెరూబులను ఏక రూపము ఏక ఆకారము కలిగి ఉన్నటువంటి 2 కెరూబులను నిలబెట్టి ఉన్నాడు. ఈ కెరూబులు ఒలీవ కర్రతో చేయబడినవి. ఈ 2 కెరూబులు తమ పాదములు మోపి అతి పరిశుద్ధ స్థలములో చక్కగా నిలబడి ఉన్నవి. ఈ కెరూబులు ఒక కెరూబుకు 2 రెక్కలు, మరొక కెరూబుకు 2 రెక్కలు చొప్పున ఈ కెరూబులు 4 రెక్కలు. 2 కెరూబులను కలిపిన మనం చూసినట్లయితే 4 రెక్కలు ఉన్నవి. ఈ 4 రెక్కల యొక్క పొడవు మనం చూసినట్లయితే ఒక రెక్క పొడవు 5 మూరలైతే 2 కెరూబుల యొక్క రెక్కలు మనం చూసినట్లయితే 20 మూరల పొడవు కలిగి ఉన్నట్లుగా రెక్కల యొక్క లెక్క 20 మూరలు ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఈ కెరూబుల యొక్క ఒక రెక్క యువతల గోడకును పైకి రెక్కలు విప్పుకొని యువతల గోడకును, మరొక కెరూబు యొక్క ఒక రెక్క అవతల గోడకును అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ ఒక కెరూబు యొక్క ఒక రెక్క, మరొక కెరూబు యొక్క ఒక రెక్క దేవుని మందిరం యొక్క మధ్య భాగంలో ఒకదానికొకటి కలుసుకొని ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. అన్నిటికీ పైన ఈ కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నప్పటికీ ఈ కెరూబు ఎదురుగా ఉన్నటువంటి మన యొక్క కెరూబు ఎదురెదురుగా ఉంటుండవి. ఎదురెదురుగా ఉన్నప్పటికీ
ఈ కెరుబులు ఒకటి నేరు, ఒక కెరుబు ఇంకొక కెరుబు యొక్క ముఖమును చూడలేదు. ఈ కెరుబు యొక్క ముఖము మరొక కెరుబు యొక్క ముఖమును చూడలే. ఆ కెరుబులు మందిరము లోతట్టు, ఈ కెరుబుల యొక్క ముఖములు మందిరం యొక్క లోతట్టే తిరుపబడి ఉన్నవి. హల్లెలూయా, దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎంతో ఒక మనోహరమైన రీతిగా సొలొమోను రాజు ఈ కెరూబులను చేసి అతి పరిశుద్ధ స్థలములు నిలబెట్టి ఉన్నాడు. ఈ కొత్త నిబంధన కాల దేవుని బిడ్డలైన మనము ఈ కెరూబుల గురించిన ఉపదేశము తెలుసుకొని మనమందరము అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి. ఉన్నతమైన సియోను యెరూషలేము యొక్క జీవితం చేసి మన యేసయ్య రాకడలు ఎత్తబడి మూడవ ఆకాశములో మన పాదములు నిలబెట్టబడాలంటే అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడినటువంటి ఈ కెరూబుల యొక్క అనుభవం మనకు తప్పకుండా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. సొలొమోను రాజు అయితే ఆ దినమున అక్షర ప్రకారం రీతిగా పాత నిబంధన కాలములో అతి పరిశుద్ధ స్థలములో ఈ కెరూబులు నిలబెట్టి ఉన్నాడు. వారికైతే దృష్టాంతముగా అవి సంభవించి ఉన్నవి. ఆయన ఈ యుగాంతమున మనకైతే ఈ కెరూబుల గురించిన ఉపదేశము మనకు బుద్ధిని నేర్పిస్తున్నది. ఆ వాక్యం కూడా ఒకసారి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇవన్నీ దృష్టాంతముగా వారి క్షమించండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములకు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఇవన్నీ ఇజ్రాయేలు జనుల జీవితంలో జరిగినటువంటి ప్రతి సంభవములు దృష్టాంతముగా వారికి సంభవించి ఉన్నవి. ఆయన యుగాంతములను మనకైతే ఈ ఉపదేశము బుద్ధిని నేర్పిస్తుంది. అవునా కాదా? ఈ యుగాంతములను జీవించిన మనకైతే పాత నిబంధన కాలములో ఇజ్రాయేలు జనులు జీవితంలో జరిగినటువంటి ప్రతి సంభవములు, వారు అర్పించినటువంటి బలి అర్పణలు, వారు కట్టినటువంటి మందిరంలో ఉన్నటువంటి ఉపదేశములు, ఇవన్నీ ఈ యుగాంతములను జీవించిన మనకైతే మనం నేర్చుకోవలసిన బుద్ధిని నేర్పిస్తున్నది. దేవునికి అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా ఈ కెరూబులు ఒలీవ కర్రతో చేయబడినవి. ఒకసారి వాక్యం మరొకసారి చదువమ్మా. 2 రాజుల గ్రంథము. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు. దేవునికి స్తోత్రం. మనము ప్రత్యక్ష గుడారములో చూసినప్పుడు దేవుడు కొన్ని వస్తువులను తుమ్మకర్రతో చెయ్యమని ఆజ్ఞాపించాడు. అంటే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ మనం చూసినట్లయితే అవి తుమ్మకర్రతో చేయబడి మేలివి బంగారపు రేకు పొదిగించబడినది. బలిపీఠమును తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకు పొదిగించాలని ఆజ్ఞాపించాడు. నోవకు ఓడ చేసినప్పుడు శితిసారకపు మ్రానుతో చేయాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే అది నీళ్ళ తేలాలి. ఆ మ్రానుకున్న గుణం ఏంటంటే నీళ్ళ తేలుతుంది. జలప్రవాహం వచ్చినప్పుడు ఓడ తేలాలి కదా, అందుకే ఆ మ్రానుతో చెయ్యమని ఆజ్ఞాపించాడు. ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువులు తుమ్మకర్రతో చేయాలంటే తుమ్మకర్ర ఒక స్ట్రాంగ్ ఉంటున్నది. అది మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా కనబడుచున్నది. దేవుని మందిరములో ప్రయోజనకరమైనటువంటి వస్తువులుగా అవి మార్చబడినది. దేవునికి స్తోత్రం. అయినా ఈ దేవుని మందిరములో గర్భాలయములో సొలొమోను మందిరములో ఉన్నటువంటి ఈ కెరూబులను ఒలీవ కర్రతో చెయ్యమని ఆజ్ఞాపించాడు. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒలీవ కర్రతో చేయమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? సొలొమోను రాజు ఎందు నిమిత్తమై ఒలీవ కర్రతో చెయ్యాలని కోరుకున్నాడు? ఎందు నిమిత్తమై ఈ కెరూబులు ఒలీవ కర్రతో చెయ్యబడినవి? దానిలో ఉన్నటువంటి విశేషత ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పాపమన్నిటిని లోకములో ప్రభు నిన్ను ఒక గొప్ప ఉద్దేశముతో పిలిచి ఉన్నాడు. నిన్ను అభిషేకించిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. నీ జీవితములో ఈ దినములలో ఈ పాపమన్నిటిని లోకములో జీవించుచున్న కాలములో అనేక విధమైన సమస్యల ద్వారా నువ్వు కురింగిపోవచ్చున్నావు. కురింగిపోయిన స్థితిలో, విశ్వాసమును కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు కనబడుచున్నావు. ఈ దినమున నీ విశ్వాసము నూతనపరచబడాలి.
జిగటగల ఊబిలో నుండి నేను లేవనెత్తినటువంటి దేవుడు నీ కురింగిన స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాస జీవితము నూతనపరచబడాలి, నీ పరిశుద్ధ జీవితము నూతనపరచబడాలి, నీ ప్రార్థన జీవితము నూతనపరచబడాలి, నీ పెంతెకోస్తు జీవితము నూతనపరచబడాలి. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నీ పరుగు తుద ముట్టించిన తరువాత నీకు ఉన్నతమైన స్థలములు, అధిపరిశుద్ధ స్థలములు నీవు నిలబెట్టబడాలి. ప్రభుతో కూడా ఆ సియోను యెరూషలేములో నీవు ఉండాలని నీ పట్ల దేవుడు అనాది సంకల్పము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందువలన ఈ దినమున నీతో ప్రేమగా మాట్లాడుచున్న ప్రభు నీ పక్షమున నిలబడి నీతో కూడా మాట్లాడుచున్నాడు. చూడండి, ఈ కెరూబులు అధిపరిశుద్ధ స్థలములో నిలబెట్టబడినవి. నిన్ను ప్రేమించి నీ దేవుడు నిన్ను అధిపరిశుద్ధ స్థలములో నిలబెట్టాలని కోరుకుంటున్నాడంటే నీవు కూడా ఈ ఒలివ కర్రతో చేయబడినటువంటి ఈ కెరూబులుగా నీ జీవితం మార్చబడవలసి ఉన్నది అవసరం. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధ గ్రంథమును మనము వాక్యం యొక్క ఆధారములు తెలుసుకున్నప్పుడు ప్రభు మనకు పెట్టుచున్న పేరులు ఏమిటి? 52వ కీర్తన 8వ వాక్యం చదివినట్లయితే 52వ కీర్తన 8వ వాక్యంలో చదివినట్లయితే నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా అంటున్నాడు. చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. చూడండి, ఈ కెరూబులు ఏమని చెప్పుచున్నవి? నేనైతే యెహోవా మందిరములో నేను ఒక పచ్చని ఒలివ చెట్టుతో చేయబడినటువంటి ఒక కెరూబుగా నేను కనబడుచున్నాను. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని కీర్తనకర్త చెప్పుచున్నాడు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వాక్యం చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టుని పచ్చని ఒలివ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టెను. యెహోవా నీకు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. యెహోవా నీకు ఏమని పేరు పెట్టుచున్నాడంటే చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు అని పేరు పెట్టుచున్నాడు. నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ కెరూబులకు నోరు ఉన్నట్లయితే ఈ కెరూబు ఏమని సాక్ష్యం ఇస్తాయి? నేను ఒక పచ్చని ఒలివ చెట్టు వలె పచ్చని ఒలివ కర్రతో చేయబడినటువంటి ఒక కెరూబును అని సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. చక్కని ఫలము కలిగినటువంటి పచ్చని ఒలివ చెట్టు అని పేరు నీకు ప్రభు పెట్టుచున్నాడు. నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఈ కెరూబులు పచ్చని ఒలివ చెట్టుతో చేయబడి ఉన్నట్టు కనబడుచున్నవి. ఈ వాక్యములు ఈ కెరూబుల పట్ల ఎలాగ నెరవేర్చబడుచున్నవి? హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వాక్యం చదివినట్లయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వాక్యం చదివినట్లయితే అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము, ఒలివ చెట్టుకు ఉన్నటువంటి ఆ సౌందర్యము అతనికి కలుగును. ఎవరికి కలుగును? ఇజ్రాయేలు అనబడినటువంటి దేవుని ప్రజలకి కలుగుచున్నటువంటి సౌందర్యం ఏంటంటే ఒలివ చెట్టుకున్నటువంటి సౌందర్యము. దేవునికి అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ ఒలివ చెట్టు మనం నేర్చుకోవలసిన అనేక విధమైన ఆత్మ సంబంధమైన సత్యములకు సాదృశ్యంగా కనబడుచున్నది. ఈ కెరూబులు ఒలివ కర్రతో చేయబడినవి. ప్రభు నిన్ను పచ్చని ఒలివ చెట్టు అని పేరు పెట్టుచున్నాడు. యెహోవా మందిరములో నేనైతే పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చక్కని ఫలము కలిగినటువంటి పచ్చని ఒలివ చెట్టు అని యెహోవా నీకు పేరు పెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కెరూబులను చేసినప్పుడు చక్కని ఫలము కలిగినటువంటి ఒలివ కర్రతో ఈ కెరూబులను సొలొమోను రాజు రూపొందించినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినమున నీ జీవితమును ప్రభు పచ్చని ఒలివ చెట్టుగా మార్చగోరుచున్నాడు. చక్కని ఫలము కలిగినటువంటి పచ్చని ఒలివ చెట్టు అని ప్రభునికి పేరు పెట్టుచున్నాడు. ఒలివ చెట్టుకున్నటువంటి ఆ సౌందర్యము, ఆ సొగుసు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించుచున్నాడు, నీ జీవితమును ఆశీర్వదించుచున్నాడు.
దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే ఈ కెరూబులను ఒలివ కర్రతో చేసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఈ ఒలివ చెట్టుకు ఇంకొక ఉన్నతమైన అనుభవం ఉంటున్నది. ఒలివ చెట్టుకి ఇంక ఉన్నతమైన ఒక శ్రేష్టమైన అనుభవం ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఈ ఒలివ చెట్టుకు ఉన్నటువంటి విశేషత ఏంటంటే, దానిలో మనం నేర్చుకోవలసిన మరొక ఉపదేశం ఏంటంటే, నోవహు జలప్రవాహం ఈ భూమి మీదకి వచ్చింది. నోవహు కాలములో జలప్రవాహం ఈ భూమి మీదకి వచ్చింది. 40 దినములు రాత్రి పగలు ప్రచండ వర్షం కురిసింది ఈ భూమి మీద. 120 దినములు 120 దినముల చూడండి, వాక్యములో మనం చూసినట్లయితే ఈ భూమి మీద జలము నిలిచి ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆదికాండము 7వ అధ్యాయం 24వ వచనం. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద, సరిగా 150 దినముల వరకు 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా 150 దినములు ఈ భూమి మీద జలము ప్రవహించుచున్నది. 40 దినములు రాత్రి పగలు ఈ భూమి మీద వర్షం కురిసినందువలన ఈ భూమి మీద 150 దినాలు నీళ్ళు అలాగే ప్రవహించు ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. అటు తరువాత నోవహు ఏం చేశాడంటే, భూమి మీద నీళ్ళు ఆరిపోయిందో లేదో అని తెలుసుకునే నిమిత్తమై మొట్టమొదటిగా ఒక కాకిని పంపించాడు. అటు తరువాత ఒక నల్ల పావురమును పంపిస్తున్నాడు. ఈ నల్ల పావురము ఈ భూమి మీదకి వచ్చింది. ఎక్కడ చూసినా నీళ్లు ప్రవహించుచున్నది. తన అరకాలం మోపి విశ్రాంతి తీసుకుంటానికి స్థలము లేనందున మరలా తిరిగి నోవహు ఓడకే తిరిగి వచ్చింది. అప్పుడు నోవహు తన చేయి చాపి ఆ పావురమును తన చేతిలో పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. అటు తర్వాత మరొకసారి ఆ పావురమును పంపిస్తున్నాడు. ఆదికాండము 8వ అధ్యాయం 10వ వచనం. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవా చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక మరలా 7 దినముల తరువాత మరలా ఈ నల్ల పావురమును భూమి మీదకి పంపిస్తున్నాడు. భూమి మీదకి వచ్చినటువంటి ఈ నల్ల పావురము మరలా తిరిగి నోవహు యొద్దకు వచ్చినప్పుడు ఆ నల్ల పావురం యొక్క నోట్లో త్రుంచబడినటువంటి ఒలీవ ఆకు ఉండే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. త్రుంచబడినటువంటి ఒలివ చెట్టు, ఆ ఒలివ ఆకు ఆ పావురం యొక్క నోట్ల కనబడ్డది. దేవునికి స్తోత్రం. దీని వెనుక మనం గమనించవలసిన ఒక సత్యం ఉంటున్నది. 40 దినములు రేయిం పవలు ఈ భూమి మీద ప్రచండ వర్షం కురిసెను. 150 దినాలు ఈ భూమి మీద నీళ్లు ప్రవహించుచుండెను. నీళ్ళు ఆరిపోయిందో లేదో అని తెలుసుకొని నిమిత్తమై ఒక నల్ల పావురమును ఈ భూమి మీద విడిచిపెట్టుచున్నాడు. ఆ పావురము తిరిగి వచ్చినప్పుడు మొదటిసారి తిరిగి వచ్చింది. మరలా 7 దినముల తర్వాత మరలా పంపిస్తున్నాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు త్రుంచబడినటువంటి ఒక ఒలీవ చెట్టు యొక్క ఒలీవ ఆకు ఆ నల్ల పావురం యొక్క నోట్లో ఉండెను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ భూమి మీద ప్రచండ వర్షం కురిసినందువలన నాశన శ్వాసము కలిగినటువంటి ప్రతి జీవ జంతువు నశింపజేయబడినది. కొండలన్నా మునిగిపోయినాయి, చెట్లన్నీ మునిగిపోయినాయి. 150 దినాలు ఈ భూమి మీద నీళ్లు ప్రవహించుచున్నందువలన చెట్లనే నీళ్ళలోనే ఉంటున్నాయి.
ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, ఈ భూమి మీద ఉన్నట్టు భూమి ఎంత 150 దినములు నీళ్ళు భూమి మీద ప్రవహించుండెను. కొండలు గుట్టలు అంతా మునిగిపోయినాయి ఆ ప్రవాహం వలన. దేవునికి స్తోత్రం. 150 దినముల తరువాత ఒకవేళ ఆ నీళ్ళు తగ్గిస్తూ వచ్చినందువలన ఇప్పుడు ఆ నల్ల పారో రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు తన అరకాలు మోపి విశ్రాంతి తీసుకుంటానికి ఒక ఒలివ చెట్టు దొరికింది. ఏది దొరికింది? ఒక ఒలివ చెట్టు దొరికి ఉండవచ్చు. అప్పుడు ఆ నల్ల పావురం ఏం చేసిందంటే ఆ ఒలివ చెట్టు యొక్క ఆకును తన నోట్లో త్రుంచబడిన ఒక ఆకును తీసుకొని తన నోట్లో పెట్టుకొని నోవహు యొద్దకు తిరిగి వచ్చినది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీద 150 దినములు నీళ్లు ప్రవహించినా సరే ఈ ఒలివ చెట్టు మాత్రం చెడిపోలేదు. ఈ ఒలివ చెట్టు 150 దినాలు నీళ్ళు ఉండే. ఈ ఒలివ చెట్టు ఖరాబ్ అయిపోయిందా? ఈ ఒలివ చెట్టు చెడిపోయిందా? ఈ ఒలివ చెట్టు కుళ్ళిపోయిందా? ఈ ఒలివ చెట్టు నాశనం అయిందా? దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుడు ఒక శిక్షను పంపించాడు. 40 దినములు ప్రచండ వర్షం కురిసెను. దేవుడు ఈ భూమి మీద పంపించినటువంటి ఈ నీళ్ళ వలన కలిగిన ఈ శిక్ష వలన ఈ ఒలివ చెట్టుకు మాత్రం ఏం కాలే. ఒలివ చెట్టు ఫ్రెష్గానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ పావురం అయితే త్రుంచబడిన ఒక ఒలివ చెట్టు యొక్క ఆకును తీసుకొని తన నోట్లో పెట్టుకొని మళ్ళా తిరిగి నోవహు ఓడకే వచ్చింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీనికి అర్థం ఏమిటి? ఎందుకు ఒలివ కర్రతో ఈ కెరూబుల్ని చెయ్యాలని దేవుడు ఆజ్ఞాపించాడు? ఆ జ్ఞానమును సొలొమోనుకి ఎందుకు దేవుడు కలుగజేశాడు? వేరే ఏదో ఒక కర్రతో చేసి ఉండవచ్చు కదా. ఒలివ చెట్టుతో చేయబడిన ఈ కెరూబులు మనకు బోధించుచున్న ఉపదేశం ఏమిటి? పెంతెకోస్తు దేవుని బిడ్డలారా, క్రైస్తవ దేవుని బిడ్డలారా, ఈ పాపము నిండి లోకములో జీవించుచున్న మనం ఈ కెరూబులు ఒలివ కర్రతో చేయబడినటువంటి ఈ కెరూబుల ద్వారా నేర్చుకొనవలసిన సత్య ఉపదేశం ఏమిటి? ఈ భూమి మీద తీర్పు వచ్చినది. ఈ భూమి నీళ్లతో మునిగిపోయినది. 150 దినములు ఈ భూమి మీద నీళ్లు ప్రవహించుచుండెను. ఆయన ఒలివ చెట్టుకు మాత్రము ఏ హాని కలగలే. ఈ ఒలివ చెట్టు ఫ్రెష్గానే ఉంటున్నది. నీళ్ళు 150 దినములు ఉన్నా సరే ఒలివ చెట్టు ఖరాబు కాలే, చెడిపోలే. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. నోవహు కాలములో జరుగునట్టే మనుషు కుమారుని దినములో జరుగును. నోవహు కాలములో జరుగునట్టే మనుషు కుమారుని దినములో జరుగును. ఆ వాక్యం కూడా ఒకసారి చదవండి. మనుషు కుమారుని యొక్క దినములు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలం. ఇదే మనుషు కుమారుని యొక్క దినములు. చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వాక్యం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. నోవహు దినములో జరుగునట్టే నోవహు కాలములో ఏం జరిగిందో అలాగే మనుషు కుమారుని రాకడ దినములో కూడా జరుగును. ఇదే మనుషు కుమారుని యొక్క దినములు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ దినములలో నోవహు కాలములో జరిగింది ఏమిటి? అక్షర ప్రకారం నీతిగా పంపబడినటువంటి ఆ వర్షము వలన 40 దినములు ఈ భూమి మీద కురిసినటువంటి ప్రచండ వర్షం వలన ఒలివ చెట్టు ఖరాబు కాలేదు, ఒలివ చెట్టు చెడిపోలేదు, ఒలివ చెట్టు కుళ్ళిపోలేదు, ఒలివ చెట్టు నాశనము కాలేదు. ఆ ఒలివ చెట్టు ఫ్రెష్గానే ఉంటున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే మనుషు కుమారుని దినములో కూడా జరుగును. ఈ దినములో కూడా ఆ ఒలివ చెట్టు ఎవరు? ఆ దినమున అక్షర ప్రకారమైన ఒలివ చెట్టు. ఈ దినమున దేవుడు నీకు ఏమని పేరు పెట్టాడు? చక్కని ఫలము కలిగినటువంటి పచ్చని ఒలివ చెట్టు అని పేరు. ఎవరికి? ఒకసారి మళ్ళీ చదువమ్మా. నీకే ఆ పేరు. ఆ దినమున అక్షర ప్రకారమైన ఒలివ చెట్టు అయితే ఈ దినమున దేవుడు నీకు ఏమని పేరు పెట్టుచున్నాడు? ఇర్మియా గ్రంథము 11:16. చక్కని ఫలము కలిగినటువంటి పచ్చని ఒలివ చెట్టు అనే పేరు నీకు పెట్టుచున్నాడు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. యెహోవా నీకు పేరు పెట్టను. నీవే ఆ ఒలివ చెట్టు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎవరు ఈ వాక్యం ఉపదేశమని విశ్వసించుచున్నారో, ఎవరి జీవితము ఒలివ చెట్టుగా మార్చబడుచున్నదో, ఎవరు ఒలివ కర్రతో చేయబడిన ఈ కెరూబులుగా మార్చబడిన నిమిత్తమై తమ జీవితాన్ని సమర్పించుకొనిచున్నారో వారికి ఈ భూమి మీద ఒక తీర్పు రాబోచున్నది, ఒక శిక్ష రాబోచున్నది. వారికి ఈ తీర్పు వలన ఎటువంటి హాని కలగదు. దేవునికి స్తోత్రం. తీర్పుకు మనం భయపడవలసిన అవసరం లేదు. యేసుప్రభు యొక్క రాకడ అంటే చాలామందికి భయం.
యేసుప్రభు యొక్క రాకడ మనకెందుకు భయం కలిగించాలి? పాపులకు భయం, దుర్మార్గులకు భయం, అవిశ్వాసులకు భయం. యేసుప్రభు యొక్క రాకడ దినము మన పెళ్లి దినం, మన వివాహ దినం, మన యేసయ్యని వివాహం ఆడే దినం. వివాహం ఆడే దినము ఒక కన్యక, ఒక యవనస్తునికి ఒక కన్యకని వివాహ ప్రదానం చేస్తున్నారు. యేసయ్య పెళ్లి కుమారుడు సంఘమైన మనలను వివాహం ప్రదానం చేసుకొని వెళ్ళిపోయారు. 2000 సంవత్సరాలు అయింది, ఇంకా తిరిగి రాలే. ఒక మంచి భవనమును కట్టుచున్నాడు, యెరూషలేమును కట్టుచున్నాడు, సియోను కట్టుచున్నాడు. పని ముగించినాక తిరిగి వస్తాడు. వచ్చే వరకు ఆ రాకడ వరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ పెళ్లి దినం అనేది సంతోషకరమైన దినం, అది మనకు భయమును పుట్టించే దినంగా ఉండవద్దు. యేసుప్రభు యొక్క రాకడ దినం అనేది మనకు ఆనందకరమైన దినం, మన వివాహ దినం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ప్రభు రాకడ దినం అనేది లోకాసులకు తీర్పును తీసుకొని వచ్చుచున్నది, పాపులకు తీర్పు తీసుకొని వచ్చుచున్నది, దుర్మార్గులకు తీర్పును తీసుకొని వచ్చుచున్నది. మనకైతే యేసు ప్రభు యొక్క రాకడ దినం అనేది సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి దినం. అందువలన లోకాస్తులకు తీర్పు, ఆయన ఒలివ చెట్టు కుళ్ళిపోలేదు, ఒలివ కర్ర చెడిపోలేదు, ఒలివ కర్ర మీద తీర్పు రాలేదు. నీళ్ళ 150 దినములు నీళ్ళ మునిగి ఉన్నా సరే ఆ చెట్టు మాత్రం చెడిపోలే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యముని విశ్వసించి నీ జీవితము ఈ కెరూబుల వంటిదిగా మార్చబడినట్లయితే ఈ భూమి మీద రాబోసిన తీర్పుకు నీవు తప్పించుకొనదవు. ఈ భూమి మీద రాబోసిన తీర్పు అనేది నీకు ఎటువంటి హాని కలిగించదు. పాపులకు తీర్పు, దుర్మార్గులకు తీర్పు. దేవుని బిడ్డలకైతే యేసుప్రభు యొక్క రాకడ దినము అది ఆనందకరమైన దినము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవదిగా ఈ ఒలివ చెట్లు ఉన్నటువంటి విశేషత ఏంటంటే, ఒక ఒలివ చెట్టును మీరు చూసినట్లయితే ఆ ఒలివ చెట్టును తీసి ఒలివ చెట్టున్న ఆకులను తీసి ఇలాగూ నలిపి చూడండి. 2-3 ఆకులను తీసుకొని ఇలా నలిపి చూడండి. చూస్తే జిడ్డు ఉంటుంది, అంటే నూనె ఉంటుంది. ఒలివ చెట్టులో ఏముంటుంది? జిడ్డుగా ఉంటుంది, అంటే నూనె ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ ఒలివ చెట్టు యొక్క మూల ఆధారమే తైలము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 10వ వాక్యం చదివినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడగగా. 9 చదవమ్మా, పైన ఒలివ చెట్టు 9 చదువు. మమ్మును ఏలుమని ఒలీవా చెట్టు నడగగా, ఒలీవా చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీ చెట్ల మీద రాజు. బైబిల్ సరిగా చదవాలబ్బా. నేను చెప్పాలన్నా, నా దగ్గర తమిళ్ బైబిల్ ఉన్నది, నేను చెప్తున్నా. ఒలివ చెట్టు నడుగా, ఒలివ చెట్టు ఏమంటున్నది? దేవతలు మానవులు సన్మానించు నా తైలమును నేను ఇయ్యకమాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చుదునా. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఒలివ చెట్టు ఏమంటుందంటే, నాలో ఉన్నటువంటి ఒక తైలము అంటున్నది. ఒలివ చెట్లు ఏమంటున్నదంటే ఒక తైలం ఉంటున్నది. నలిపిట్లా చూస్తే మొత్తం చెట్టు మొత్తం నూనెనే. చెట్టు మొత్తం ఏముంటుంది? తైలమే ఉంటుంది, నూనె ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ కర్రతో ఈ కెరూబులను చేయాలి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వాక్యం చదివినట్లయితే, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. తైలపు బుడ్డి పట్టుకొని వచ్చి అతని శిరస్సు మీద పోసి అభిషేకించుచున్నాడు. అభిషేకించి ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను తన స్వాస్యం అంతటి మీద నిన్ను అధిపతిగా చేసి ఉన్నాడు అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంటే ఈ తైలము ఎందుకొరకంటే అభిషేకించి నిమిత్తమై. ఈ నూనె అనేది, ఈ తైలం అనేది ఎందుకు ఉపయోగమవుతుందంటే అభిషేకించడానికి ఉపయోగమవుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ కెరూబులను ఒలివ కర్రతో చేయించాడు. ఒలివ చెట్లు ఏముంటుందంటే తైలం ఉంటున్నది, నూనె ఉంటున్నది.
యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. అభిషేకము నొందిన కేరుబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. అభిషేకము నొందిన కెరూబువై నీ ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నియమించి తిని. ఈ కెరూబులు ఒలివ కర్రతో చేయబడినవి. అంటే తైలముతో నిండినటువంటి ఒక కర్ర, నూనెతో నిండినటువంటి ఒక కర్ర. ఆ కర్రలతోనే ఈ కెరూబులను చెయ్యాలి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ తైలము అనేది, ఆ నూనె అనేది అభిషేకానికి సాదృశ్యం. అందుకే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో చూస్తున్నాం. అభిషేకము నొందిన కెరూబువై నీ ఒక ఆశ్రయముగా ఉంటివి. ఈ కెరూబులు అభిషేకింపబడిన వారు. ఈ కెరూబును ఒలివ కర్రతో చేయాలంటే మొత్తం నూనెతో నిండినటువంటి కర్రతోనే ఈ కెరూబులు చేయబడి ఉన్నవి. తైలముతో నిండినటువంటి కర్రతోనే ఈ కెరూబులు చేయబడినవి. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ కెరూబుల్లో ఏముంటున్నది? అభిషేకం ఉంటున్నది. ఈ కెరూబుల్లో తైలం ఉంటున్నది. దేవునికి స్తోత్రం. నడునెత్తి మొదలుకొని రెక్కలతో సహా పాదముల వరకు మొత్తం ఈ కెరూబులు ఒలివ కర్రతో చేయబడినవి. ఆ కర్ర అంతా మొత్తం నూనె, మొత్తం తైలముతోనే ఉంటున్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అభిషేకానికి సాదృశ్యం, తైలమునకు సాదృశ్యం. అభిషేక తైలం మన శిరస్సు మీద పోయబడాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనము అభిషేకింపబడిన వారుగా జీవించాలి. ఈ భూమి మీద అభిషేకింపబడిన వారుగా జీవిస్తేనే అధిపరిశుద్ధ స్థలములో మనకు స్థలం ఉంటుంది. ఈ కెరూబులు అధిపరిశుద్ధ స్థలములో చక్కగా నిలబెట్టబడినవి. అభిషేకం అంటే ఏమిటి? అభిషేకం అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం. అభిషేకం అన్నప్పుడు దానికి ఎన్నో అర్థాలు ఉంటున్నాయి. పాత నిబంధన కాలములో 3 అభిషేకింపబడ్డారు. అక్షర ప్రకారం దీదిగా బైబిల్లో రాయబడి ఉన్నట్టు. ఒకడు రాజు యొక్క అభిషేకం ఉంటున్నది. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వాక్యములో మనం ఏమని చదివి ఉన్నాం? సౌలును రాజుగా చేశారు. రాజులకు ఉన్నటువంటి అభిషేకం. రెండవదిగా ప్రవక్తలకు ఉన్నటువంటి అభిషేకం. ఒక ప్రవక్త అభిషేకింపబడాలి. అటు తరువాత యాజకులు అభిషేకింపబడాలి. యాజకులు, లేవీలు అభిషేకింపబడాలి. యాజకులకు ఉన్నటువంటి అభిషేకం ఉన్నది, ప్రవక్తలకు ఉన్నటువంటి అభిషేకం ఉన్నది, రాజులకు ఉన్నటువంటి అభిషేకం ఉన్నది. పాత నిబంధన కాలంలో ఇవి అక్షర ప్రకారం ఇదిగా తల మీద నూనె పోయాలి, అభిషేక తైలం పోసి అభిషేకించాలి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో. అయినా ఈ కొత్త నిబంధన కాలములో అయితే పెంతెకోస్తు దినమున ఆ 120 మంది మీదకి వచ్చినటువంటి అభిషేకం అనేది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వారి శిరస్సు మీదకి వచ్చింది. 120 మంది యొక్క శిరస్సు మీదకి విభాగింపబడినటువంటి అగ్ని వంటి నాలుకలు కనబడి వారందరి మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. పాత నిబంధన కాలములో వారు అక్షర ప్రకారమైన అభిషేకం పొందారు. అయినా ఈ కొత్త నిబంధన కాలములో, ఈ కృపా కాలములో దేవుడు మనకిచ్చే అభిషేకం అనేది పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా అభిషేకింపబడుచున్నాం. ఆత్మ ద్వారా కలుగుచున్న అభిషేకమును మన అందరికీ ప్రభు అనుగ్రహించుచున్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. పాత నిబంధన కాలములో అయితే వారితో ఉన్నటువంటి అభిషేకం, వారితో ఉన్న అభిషేకం. ఆయన ఈ కొత్త నిబంధన కాలములో ఈ 2000 సంవత్సరములుగా సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసి మనతో ఉన్న అభిషేకం కాదు, మనలో ఉన్నటువంటి అభిషేకం. హల్లెలూయా. మనతో ఉన్న అభిషేకం గొప్పదా, మనలో ఉన్న అభిషేకం గొప్పదా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. మనతో ఉన్న అభిషేకం గొప్పదా, మనలో ఉన్న అభిషేకం గొప్పదా? మనలో ఉన్నటువంటి అభిషేకమే గొప్పది. అందుకే లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, మీతో ఉన్నవాడు అనడం కంటే మీలో ఉన్నవాడే గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అభిషేకింపబడుట అని అనటానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. నేను మీకు క్లుప్తంగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఒక రాజు అభిషేకింపబడినప్పుడు ఏమవుతుందంటే అతడు జనుల మధ్యలో నుండి ప్రత్యేకింపబడి జనులందరికీ ఇతడే హెడ్, అంటే ఇతడే లీడర్.
ఇతనే జనులకు తల అన్నట్లుగా అతడు ఒక ప్రత్యేకింపబడుచున్నాడు. ప్రవక్త అభిషేకింపబడినప్పుడు అతడు దేవుని వాక్యమును ప్రకటించే నిమిత్తమై, దేవుని యొక్క మనసును తెలియజే నిమిత్తమై ప్రవక్త ప్రత్యేకింపబడుచున్నాడు. అదే ప్రకారం యాజకులు యాజకత్వ సేవ చేయ నిమిత్తమై ప్రత్యేకింపబడుచున్నారు. ఎప్పుడు వారి తల మీద అభిషేక తైలం పోయబడుచున్నది అప్పుడు ఏమవుతుందంటే వారు ప్రత్యేకింపబడుచున్నారు. అభిషేకము అని పదానికి మొదటి అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడుట. ప్రత్యేకింపబడుట, దేవునికి స్తోత్రం. ప్రత్యేకింపబడుట, నీ మనస్సు ప్రత్యేకింపబడాలి. ఈ దినాలు అనేక దేవుని బిడ్డలు ఏమంటున్నారంటే మేము పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నాం అంటున్నారు, కానీ వారి యొక్క మనస్సు ప్రత్యేకింపబడలే. లోకములో నుండి ప్రత్యేకింపబడలేదు, పాప జీవితంలో నుండి ప్రత్యేకింపబడలేదు, లోక సంబంధమైన నేత్రాశల్లో నుండి, శరీరాశల్లో నుండి, జీవిత డబ్బములో నుండి, తమ సొంత చిత్తం చేసే జీవితంలో నుండి మనస్సు ప్రత్యేకింపబడలేదు. ఆయన ఏమంటున్నారు? మేము అభిషేకం పొంది ఉన్నామంటున్నారు. అభిషేకం అనేది అంటానికి మొదటి సరి అయిన అర్థం ఏమిటి? నీవు ప్రత్యేకించబడాలి, నీ మనసు ప్రత్యేకించబడాలి. అదే ఆత్మ ద్వారా కలుగుచున్న జననం. దేవుని యొక్క అధిపరిశుద్ధ నామాని స్తోత్రం. ఈ దినమున నీ మనస్సు ప్రత్యేకింపబడి నిమిత్తమై నీ మీద అభిషేకం రావాలి. ఈ కెరూబులు అభిషేకంతో నిండి ఉన్నవి, నూనెతో నిండి ఉన్నవి. నూనెతో తైలముతో నిండినటువంటి ఒలివ కర్రతో చేయబడినటువంటి కెరూబులు. దేవునికి స్తోత్రం. నీ పాదములు అధిపరిశుద్ధ స్థలంలో నిలబడాలంటే నీకు అభిషేకం ఉండాలి. అభిషేకం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ, ఆత్మ ద్వారా కలుగుచున్నదే అభిషేకము. అభిషేకం అన్న పదానికి ఉన్న మొదటి అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడుట, సెపరేట్ చేయబడుట. నీ లోకము నుండి ప్రత్యేకింపబడాలి. లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన ఆలోచనలు, నేత్రాశలు, శరీరాశలు, జీవిత డబ్బబడే ఈ లోక సంబంధమైన వాటిలో నుండి నీ మనస్సు ప్రత్యేకింపబడాలి. అదే నీలో ఉన్నటువంటి అభిషేకానికి సాదృశ్యం. రెండవదిగా ఈ అభిషేకం అంటానికి మరొక అర్థం ఏంటంటే ప్రతిష్ఠత చేయబడాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే సున్నతి చేయబడాలి. బైబిల్ ఏమని చెప్పుచున్నదంటే మీ మనస్సు సున్నతి చెయ్యుడి అంటున్నది. మీ హృదయాన్ని, మీ చెవులను సున్నతి చెయ్యుడి. అదే అభిషేకం. నీ మనసు ప్రతిష్ఠత చేయబడాలి. ప్రతిష్ఠత చేయబడుట అనేది ఏమిటి? అది సపరేట్. ఇంకా అది దేవునికే చెందినది. దేవుని కొరకు ప్రతిష్ఠత. మనస్సులో ప్రతిష్ఠత ఉండాలి, నీ ఆత్మలో ప్రతిష్ఠత ఉండాలి, నీ తలంపులు, ఊహలో ప్రతిష్ఠత ఉండాలి. అదే అభిషేకం. దేవునికి స్తోత్రం. ఏదో మన పెద్దకోస్తు వాళ్ళుగా ఉంటున్నాం, తప్పదు అని నాలుగు అన్ని భాషలు మాట్లాడి ఏదో చప్పట్లు కొట్టి ఏదో ఆత్మలో నింపబడుట అభిషేకం కాదు. దేవునికి స్తోత్రం. అవన్నీ మనకు అవసరమే, ఆ అనుభవాలు మనకు అవసరమే. అదే సమయంలో నీ మనస్సు ప్రత్యేకింపబడాలి. నీ మనస్సు దేవుని కొరకు ప్రతిష్ఠత చేయబడాలి, ప్రత్యేకంగా మార్చబడాలి. అదే అభిషేకము. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు అని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం చదివినట్లయితే క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు అని అర్థం ఇచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. చదవమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. యాకోబు మరియు భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు కింద ఉన్న ఏమని రాయబడి ఉన్నది? అభిషక్తుడు. క్రీస్తు అనే పదానికి అభిషక్తుడు అని అర్థం. ఏకవచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వాక్యం చదివినట్లయితే వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదటి అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిగా అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రీస్తు అనేది ఏకవచనం, క్రైస్తవులు అనేది బహువచనం. అంతే కదా. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థమైతే క్రైస్తవులు అంటే బహువచనములో అభిషేకింపబడిన వారు అని అర్థం. ఈ దినాల్లో అభిషేకం లేనివారు, ప్రతిష్ఠత లేనివారు, ప్రత్యేకపరచబడుట అనేది లేనివారు మేము క్రైస్తవులమని చెప్పుకొనిచున్నారు. వాళ్ళు క్రైస్తవులు గారు. బైబిల్ అంగీకరించదు, పరలోకం అంగీకరించదు. ఒక క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? అతను అభిషేకింపబడి ఉండాలి.
అతడు నూనెతో అభిషేకించబడాలి. ఈ కెరూబులు అభిషేకింపబడినవి, అభిషేక తైలం చేత అభిషేకింపబడినవి. మొత్తం ఈ కెరూబులు చేయబడినటువంటి ఒలివ కర్ర అంత నూనెతో నిండి ఉన్నది. అభిషేకము నొందిన కెరూబువై ఎవరి మనస్సు ప్రత్యేకింపబడుచున్నదో, ఎవరు హృదయం దేవుని కొరకు అభిషేకింపబడి ప్రతిష్ఠత చేయబడుచున్నదో వారే నిజమైన క్రైస్తవులు. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. అందువలన ఈ దినమున మీ మనస్సు ప్రత్యేకింపబడాలి, మీ హృదయం ప్రత్యేకింపబడాలి, నీ తలంపులు ఊగలంతా ప్రతిష్ఠత చేయబడాలి. అదే అభిషేకము. ఎప్పుడు నువ్వు అభిషేకింపబడుచున్నావో అప్పుడు ఈ నూనెతో నిండిన ఈ ఒలివ కర్రతో చేయబడిన ఈ కెరూబులుగా మార్చబడగలవు. దేవునికి స్తోత్రం. దీని గురించి మనం పొందుతున్న బాప్తిసములో పరిశుద్ధాత్మిక బాప్తిసం ఉన్నది, అగ్ని బాప్తిసం ఉన్నది. దీని గురించి మనం కథకాలంలో వాక్యములు తేటగా తెలుసుకొని ఉన్నాం. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే ఈ కెరూబులు అభిషేకంతో నూనెతో నింపబడి ఉన్నవి. నూనెతో నిండిన ఆ ఒలివ కర్రతో చేయబడిన కెరూబులు, అభిషేకమనందిన కెరూబువై నీవు ఒక ఆశ్రయముగా ఉంటివి. దేవునికి స్తోత్రం. మిగిలిన కార్యములు దేవుని చిత్తమైతే రేపటి దినం మనం తెలుసుకునేదాము. అందరు లేచి నిలబడదాము. మనం కూటమును ముగించబోచున్నాం. ప్రభు యొక్క మహిమ మన మధ్యలో ప్రకాశించుచున్నది. అందరు లేచి నిలబడండి. ఒకసారి వాక్యమును మరలా జ్ఞాపకం చేసుకునేదాము. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనుషుల చేతి పని చేత చేయబడినటువంటి హస్తకృత ఆలయములలో నివసింపడు. పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా మనమే దేవుని ఆలయముగా, మందిరముగా మార్చబడుచున్నాం. ఎంతమందికి అతి పరిశుద్ధ స్థలములో మీరు స్థలం కావాలని కోరుకుంటున్నారు? నీ పాదములు అతి పరిశుద్ధ స్థలములో నిలబడాలి. ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో గర్భాలయములో నిలబెట్టబడినవి. నీవు మూడవ ఆకాశములో ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ సియోను యెరూషలేములో నిలబెట్టబడాలంటే ఈ కెరూబుల అనుభవం నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు దేవుని వాక్యమునకు సమర్పించదము. ప్రభువా, నా పాదములు అతి పరిశుద్ధ స్థలములో నిలబెట్టబడినట్లుగా నాకు అభిషేకం దయచేయమని అడగండి. నూనెతో నిండినటువంటి ఆ ఒలివ కర్రతో చేయబడిన ఈ కెరూబుల వలె నా జీవితం మార్చబడినట్లుగా నాకు సహాయం చేయమని అడగండి. ఆమేన్. మీరు క్రైస్తవులుగా ఉండవచ్చును, ఇంతవరకు సత్య ఉపదేశమును ఎరగని వారుగా ఉండవచ్చును, యేసు ప్రభుని గురించి తెలియని వారుగా మీరు జీవించి ఉండవచ్చును. ఆయన పరలోక రాజ్యం అనే ఒకటి ఉంటున్నది. అక్కడ నీకు స్థలం దొరకాలంటే, ఆ మూడవ ఆకాశంలో స్థలం నీకు కావాలంటే ఈ దినమున యేసయ్యను సొంత రక్షకుడుగా నీవు స్వీకరించడం మాత్రమే గాక నీ మనసు అభిషేకించబడాలి, నీ హృదయం అభిషేకించబడాలి, నీ తలంపులు ఊగలని ప్రత్యేకించబడాలి. ఇదిగో ఈ లోకం మీద ఒక తీర్పు రాబోచున్నది. నాశన శ్వాసం కలిగిన ప్రతి జీవజంతు నశింపజేయబడినది. కొండలు మునిగిపోయినాయి, చెట్లన్నీ మునిగిపోయినాయి. ఆయన 150 దినములు జలము ప్రవహించుచు ఉన్నప్పటికీ ఈ ఒలివ చెట్టు మాత్రము చెడిపోలేదు, కుళ్ళిపోలేదు, నాశనము కాలేదు. ఈ భూమి మీద తీర్పు రాబోచున్నది. మనుష్య కుమారుని దినములు మనం జీవిస్తున్న కాలము నోవహు కాలములో జరుగునట్టే మనుష్య కుమారుని దినములో జరుగును. నోవహు దినములో ఈ ఒలివ చెట్టుకు కుళ్ళు లేదు, నాశనం లేదు, తీర్పు రాలేదు. అదే ప్రకారం నీ జీవితంలో నీ మీదకి తీర్పు రాకుండా ఉండాలంటే, తీర్పునకు నువ్వు తప్పించుకోవాలంటే నీ ఒలివ కర్రతో చేయబడిన ఈ కెరూబుల వలె మార్చబడాలి. ఈ ఒలివ చెట్టుకునేటువంటి సౌందర్యము, ఈ ఒలివ చెట్టుకునేటువంటి సొగసు నీ జీవితంలో నీకు కలుగాలి అని ప్రభు కోరుచున్నాడు. చక్కని ఫలము కలిగినటువంటి పచ్చని ఒలివ చెట్టు అని ప్రభు నీకు పేరు పెట్టుచున్నాడు. ఈ ఒలివ చెట్టుకునే సౌందర్యం ఎంతమంది పొందకోరుచున్నారు? ఈ కెరూబుల వలె మార్చబడినట్లుగా అందరూ ఒక నూతన అభిషేకం చేత నింపబడదాము. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరు తెరిచి గట్టిగా దేవుని స్తుతించండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు ఆత్మను నింపబడండి. అన్ని భాషలు మాట్లాడుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క మహిమ మన మధ్యలో ప్రకాశించుచున్నది. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అభిషేకమునొందిన కెరూబువై నీ ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నియమించి తిని అని చెప్పుచున్నాడు. అభిషేకమునొందిన వారుగా, అభిషేకింపబడిన వారుగా, నూనెతో నిండిన కెరూబులుగా ఈ భూమి మీద జీవించాలని ప్రభు నీ పట్ల కోరుచున్నాడు. నీ నిద్రలో మేల్కొనుము, అభిషేకం పొందుకొనుము, నూనెతో నింపబడినట్లుగా అభిషేక తైలము చేత అభిషేకింపబడుము. హల్లెలూయా హల్లెలూయా. నిమతట మెన్నకసు మన్న దిన మెన్న మెన్న మేకడ మెన్నాయ్ రబాద హీతర బద కున్న బద బద బగడ బద కథట మనాయ్. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిమతట మెన్నకసు మన్న దిన మెన్న మేకడ మెన్నాయ్ రబాద హీతర బద కున్న బద 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 బగడ బద కథట మన సంతుట మెన్న మకందనాయ్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్ముడా మహిమతో దిగిరమ్ము. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగుము, పరిశుద్ధాత్మ దేవుడా పావురమలరము. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవుడా పావురమలరము. రమ్ము దిగిరమ్ము, ప్రేమతో దిగిరమ్ము. ప్రభువా దిగిరమ్ము, శక్తిగా క్రీచేము. రమ్ము దిగిరమ్ము, ప్రేమతో దిగిరమ్ము. ప్రభువా దిగిరమ్ము, శక్తిగా క్రీచేము. రమ్ము దిగిరమ్ము, ప్రేమతో దిగిరమ్ము. ప్రభువా దిగిరమ్ము, శక్తిగా క్రీచేము. రమ్ము దిగిరమ్ము, ప్రేమతో దిగిరమ్ము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. మెనమే కడ మెనాయ లేఖిత భగత మెన కడ పాని వడి సంతుడ మెనాయ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. వాక్యం సత్యమైతే ఒక అభిషేకం ఉంటున్నది. ఏలియా బలి అర్పించాడు, ఆ బలిని అంగీకరించిన నిమిత్తమై ఆకాశముడు అగ్ని దిగి వచ్చింది. మనం ఒక బలి, ఒక వాక్యము, ఉపదేశము విన్నట్లయితే, ఆ ఉపదేశం సరి అయినట్లయితే, ఆ ఉపదేశమును మనం విన్నట్లయితే అది అంగీకరించిన నిమిత్తమై ఒక అభిషేక దిగి వస్తుంది. మీరు వినిన వాక్యము సత్యమైతే, ఆ వాక్యమును నీవు విశ్వసించినట్లయితే తప్పకుండా పరలోకం అంగీకరించాలంటే అభిషేకం నీ మీద దిగి రావాలి, అగ్ని నీ మీద దిగి రావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. నికడ బంకడ బదక సుటమన సపరక డిసంతుట మెనాయ హిట బకంతుమే. హల్లెలూయా. నిమతట మెనకసు మన దిట మెన మేకల మెనాయ లేఖిట బకంత మెనకల పాని వడి సంతుట మెనాయ్. హల్లెలూయా హల్లెలూయా. మహిమతో దిగిరమ్ము. పరిశుద్ధాత్మ దేవుడా పావుర బలరమ్ము, పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము. పరిశుద్ధాత్మ దేవుడా పావుర బలరమ్ము. రమ్ము దిగిరమ్ము, ప్రేమతో దిగిరమ్ము. ప్రభువా దిగిరమ్ము, శక్తిగా క్రీచేము. 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 హల్లెలూయా. నిమతట మెనకసు మన దిట మెన మేకడ మెనాయ లేఖిట బకంత మెనకడ పాని వడి సంతుట మెనాయ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. క్రీస్తు అభిషక్తుడై ఉన్నాడు. ఆయనను విశ్వసించే క్రైస్తవులు అభిషక్తులుగా ఉండాలి. నీవు నిజమైన ఒక క్రైస్తవుడు అయితే నీ మీద అభిషేకము దిగి రావాలి, నీ ప్రత్యేకింపబడాలి, నీ మనసు ప్రతిష్ఠిత చేయబడాలి. ఎవరి మనసు ప్రతిష్ఠిత చేయబడుచున్నదో, ఎవరి మనసు ప్రత్యేకింపబడుచున్నదో వారే అభిషక్తులు, వారే క్రైస్తవులు. ఈ దినమున నీ మనస్సును యేసయ్యకు సమర్పించుకునుము, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకునుము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టుచున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు. నీలో ఉన్న సాతాను శక్తులు యేసుక్రీస్తు నామమున తొలగిపోవచ్చున్నవి. నీలో ఉన్న పాప బంధకము యేసుక్రీస్తు నామమున తెంపివేయబడుచున్నది. ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు స్వస్థత. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిమతడ మెన్నకసు మనా దినమన మేగడ మెనాయ్ రబాద హీతన పద కుల పద పద బకడ పద కథట మనాయ్. స్తోత్రం, 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 స్తోత్రం. అందరి చరిత్ర కథಗಳ హృదయముతో చేతులెత్తి దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్ర. ప్రభు మన మధ్యలో వచ్చి మనతో మాట్లాడిన అమూల్యమైన వాక్యముల కొరకై దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ కూటములు కొనసాగించి ఆదివారం సాయంకాలం వరకు జరిపించబడును. అందరూ తప్పకుండా మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరినీ కూడా తీసుకురండి. మీకు తెలిసిన నామకార్థ క్రైస్తవులు, ఉపదేశం తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే అందరినీ తీసుకురండి. ప్రభు అందరినీ తీసుకొని వచ్చినట్లుగా విస్తారమైన జన సమూహం నడిపించినట్లుగా చేతులెత్తి దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాక్యమును రాత్రి మీ ఇంటికి వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోక ముందు ఒకసారి ధ్యానించండి. ఒకసారి ఏమి వాక్యం చెప్పారు, ఏమి వాక్యం మనం విన్నాం, రాసుకున్న వారు మరొకసారి వాటిని గుర్తుపెట్టుకొని మరలా మీ జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. అదే నెమరి వేసే అనుభవం. నెమరి వేయాలి, వాక్యం నెమరి వేయాలి. అది మనకు జీవమును కలుగజేస్తుంది. వాక్యమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ అనుభవాలు నా జీవితంలో కలుగునట్లు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసి ఆ వాక్యములకు మేము సమర్పించుకున్నట్లయితే ప్రభు మిమ్ములను ఆశీర్వదించును, మీ కుటుంబమును ఆశీర్వదించును, మీ జీవితమును ఆశీర్వదించును. చేతులెత్తి దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా గట్టిగా స్వరమెత్తి స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. తీసుకొచ్చిన దేవుని బిడ్డలందరినీ ఆశీర్వదించగా స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమ గల రాకడ కొరకు అందరినీ సిద్ధపరచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్ర. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభుకే స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. స్థానిక పాస్టర్ గారు ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా ఇప్పటి వరకు ప్రభా అయా నీ బిడ్డ దైవజనులను మీరు నిలబెట్టుకుని అయా రాజానికి కొందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రత్యక్షపు గుడారములో ఉన్న కెరూబుల గురించి ప్రభా చక్కగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా రాజానికి వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. రాజానికి వందనాలు. ఇక్కడ ప్రత్యేకించబడిన ప్రతి ఒక్కరూ నిబిడలుగా ఉన్నారు ప్రభా. అయా వారిని నువ్వు ప్రేమిస్తున్నావు కనుక అయా ఈ చోటికి రాగలిగి ఉన్నారు ప్రభా. ఇక్కడ ప్రేమించి ఉన్న నీ ప్రతి బిడ్డ మీద ప్రభా నీ ఆత్మతో గుమ్మరించబడినట్టు మీ సహాయం ఇచ్చేయండి. నీ ఆత్మాభిషేకము జరిగినట్టు మీ సహాయం ఇచ్చేయండి ప్రభు. రాజానికి వందనాలు, 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 వందనాలు. ప్రత్యేకించబడిన ప్రతి బిడ్డ ప్రభా ఇక్కడ ఉన్నారు ప్రభా. రాజానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. రేపుడి దినమందు అనేక మంది బిడ్డలు ఇక్కడ నడిపించబడటానికి మీ సహాయం ఇచ్చేయండి. వాక్యము ద్వారా మీరు మాట్లాడిన మాటలు ప్రభా ఈ యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది అయితే విన్నారో ప్రభా వారి కుటుంబాలలో ఫలించినట్లు సహాయం ఇచ్చేయండి. అభివృద్ధి చెందినట్లు మీ సహాయం ఇచ్చేయండి ప్రభు. రాజానికి వందనాలు, వందనాలు అయా. రాజానికి వందనాలు, వందనాలు ప్రభు. ఈరోజు ప్రభా నా తండ్రి నీ వాక్యం ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ వాక్యాన్ని ప్రభా వారి ఇళ్ళకి వెళ్ళి ప్రభా ధ్యానిస్తూ ఉండగా కళల చేత దర్శనాల చేత మీరు మాట్లాడి ప్రతి కుటుంబంలో ప్రభా నా తండ్రి ప్రత్యేకించబడిన వారు ప్రభా అనేక మంది అయా నీ వద్దకు చేరటానికి సహాయం ఇచ్చేయండి. నీ వాక్యం వెడలిన వెంటనే ప్రభా నీ అద్భుతాలు నీ ఆశ్చర్యకారి మీరు జరిగించుకున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ప్రభా చక్కని వాక్యము చేత అయా కెరూబుల మధ్య నిలబడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా రాజానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. కెరూబులు ఎలాగు అయా రాజానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎలాగు తైలముతో నింపబడినయో మేము కూడా అలాంటి తైలముతో నింపబడిన వారిగా నీ సన్నిధిలో పరిశుద్ధులుగా మార్చబడటానికి మీ సహాయం ఇచ్చేయండి. మాలో ఉన్న ఇంకా మేము విన్నాం ప్రభా నా తండ్రి లోక సంబంధమైన కార్యాల చేత అయా నీకు ఆయాసకరమైన విషయాల చేత ఇంకా
మేము ప్రభా వెనకబడి ఉంటే ప్రభా నీ తండ్రి రాజా నీ కొందనాలు. నీ సన్నిధిలో ప్రభా ఎదగటానికి అయ్యా అడ్డు బండలుగా ఏమైనా ఉంటే వాటిని తీసివేయండి అయ్యా, అతిక్రమమును తీసివేయండి. సంపూర్ణముగా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నీ స్వారూప్యంలోకి రావటానికి సహాయం ఇచ్చేయండి. నీ రూపము ధరించడానికి సహాయం ఇచ్చేయండి. నీ అధికారము పొందుకునే వారికి ఉండటానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. అలనాడు మేళగది మీద ప్రభా ఎలాగూ నీ ఆత్మ దింపబడిందో, నాలుకలుగా విభాజింపబడి అగ్ని కణములుగా వారి మీద ఎలాగూ దింపబడిందో, ఇక్కడ ఉన్న వారందరి మీద నీ ఆత్మ దింపబడినట్టు మీ సహాయం ఇచ్చేయండి ప్రభు. అయ్యా, నీ ఆత్మ కార్యము చేత ప్రతి ఒక్కరూ బలం పొందుకున్నట్టు మీ సహాయం ఇచ్చేయండి. అధికారం కలిగిన వారిగా మాట్లాడి ప్రభా అనేక మందిని నీ త్రట్టు త్రిప్పేవారిగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. వాక్యం చెప్పిన నీ దాసులను బలపరచండి. అలాగే నా తండ్రి ఏలియా గారిని ఇంకా మీరు బలపరిచి అనేక ప్రాంతాలలో వాడుకున్నట్టు మీ సహాయం ఇచ్చేయండి ప్రభా. రేపటి దినమందు జరగనున్న వాక్య పరిచర్యలో అనేక మంది ఈ ప్రాంత ప్రజలు పాల్గొని ప్రభా నా తండ్రి రక్షణానుభవంలో కొనసాగటానికి మీ సహాయం చేసి ప్రతి గృహానికి వెళ్ళిచుండా బిడ్డలందరినీ మీరు దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికీ ప్రభు రాకడ వరకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన కావలసిన వారు ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్.